నమస్కారం. ఏజే న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మన ఉత్తరాంధ్ర గ్రామ దేవతల్లో విశిష్టిగాంచిన కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన సాలూరు శ్యామలాంబగా దేవత అమ్మవారి విశిష్టతను తెలియజేసుకుందాం. అలాగే ముఖ్యంగా ఇటీవల మన ఈ నెలలో 18వ తేదీ మే 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు 2025వ సంవత్సరం వరకు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహించారు. సుమారు మన తెలుగు రాష్ట్రాల ఆంధ్ర, తెలంగాణతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్ పరిసర ప్రాంతాల నుంచి సుమారు 8 రాష్ట్రాలకు చెందిన 5,20 లక్షల మంది ఈ ఉత్సవాల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నిర్వాహకులకు. ఇది చాలా అంటే ఇసుక వేస్తే ఇసుక రాలనంత జనసందోహం మధ్య ఈ ఉత్సవాలు జరిగాయి. ముఖ్యంగా చెప్పాలంటే సిరిమానోత్సవంలో మనం విశేషంగా చెప్పుకునేది ఉత్తరాంధ్రలో పైడితల్లమ్మవారి సిరిమానోత్సవం ఒకటి, తర్వాత ఈ సాలూరు ఉత్సవాలు జరుపుతాం. ఇది సాధారణంగా 9 సంవత్సరాలకు ఒకసారి ఈ ఉత్సవాలు నిర్వహించడంతో ఇవి చాలా విశిష్టతను సంతరించుకుంటాయి. ఎప్పుడు ఈ ఉత్సవాలు నిర్వహిద్దామని ప్రజలు, భక్తులు ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అనివార్య కారణాల వల్ల ఈసారి 15 సంవత్సరాల తర్వాత నిర్వహించడంతో మరింత ఉత్సాహంగా ఈ ఉత్సవాల కోసం ప్రజలు ఎదురు చూశారు. ఎందుకు ఈ 15 సంవత్సరాలు అంటే ఈ 9 సంవత్సరాలు నిర్వహించవలసినది ఏంటంటే కరోనా కారణంగా, అలాగే గత ఎన్నికల కోడ్ కారణంగా, వివిధ కారణాల వల్ల లేట్ అయ్యి కాలయాపన జరిగి ఈ 2019లో నిర్వహించిన ఉత్సవాలు 2025లో తలపెట్టారు. నిజంగా చాలా అద్భుతంగా దీన్ని ముగించారు. ఎందుకంటే సాలూరు గ్రామం చిన్న విస్తీర్ణంలో సుమారు 60,000 మంది జనాభా కలిగిన ప్రాంతం, 60,000 నుంచి 1,00,000 జనాభా కలిగిన ప్రాంతం. వాళ్ళ జనసంబంధానికి ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉంటాయి. అటువంటిది అదనంగా 5 లక్షల మంది అక్కడ 4 రోజుల పాటు 20 లక్షల మంది ప్రజలు 4 రోజుల పాటు ఈ ఉత్సవాలు తిలకించారంటే ఎంత జనసందోహం అక్కడ నడిచిందో అమ్మవారి విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అమ్మవారి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమ్మవారి స్థల పురాణం, అక్కడ వెలసిన తీరు చాలా అద్భుతంగా మన పూర్వీకులు, ఇక్కడ గ్రామ పెద్దలు, తర్వాత ఆలయ నిర్వాహకులు అందరూ తెలియజేసిన వివరాల ప్రకారంగా సుమారు 500 సంవత్సరాల క్రితం రాజమండ్రి నుంచి సాలూరు గ్రామం వరకు సాగిన అమ్మవారి కథలలో 2 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవి మనం తెలుసుకుందాం. ఒకటి, ముందుగా మనం ఉత్తరాంధ్ర ప్రజలు ఉప్పు వ్యాపారం చేసే నిమిత్తం రాజమండ్రి నుంచి ఎడ్ల బండపై సాలూరు రావాల్సి ఉంది. ఈ క్రమేణా రాజమండ్రి వద్ద ఒక ఎద్దు కనిపించకుండా పోయింది. ఆ ఎద్దుని వెతికే క్రమంలో ఒక అజ్ఞాత శూన్యం నుంచి ఒక చిన్న ఆడపిల్ల ధ్వనితో మాటలతో ఆకాశ మార్గాన్న శబ్దం వినిపించడం. అది ఎలా ఉందంటే, మీరు చింతించవద్దు, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలని నేను మీకు అండగా ఉంటాను, మిమ్మల్ని రక్షిస్తాను, ఒంటెద్దుతోనే ప్రయాణించండి, మీరు తప్పకుండా నా మీద నమ్మకం ఉంచి మీరు ప్రయాణం చేస్తే మీ గమ్యస్థానమైన సాలూరు చేరుకుంటారు అని భరోసా ఇవ్వడంతో, తల్లి నీవు ఎవరు, మాకు అజ్ఞాతంలో ఉండి సందేశాన్ని ఇచ్చావు, మేము నిన్ను నమ్మి ఎలా ప్రయత్నించాలంటే మీరు మీ గమ్యస్థానాన్ని చేరిన వెంటనే నాపై విశ్వాసం ఉంచి వెళ్ళండి, మీరు తప్పకుండా చేరుతారంటే ఆ ధ్వని ఇచ్చిన అమ్మాయి వాయిస్ మీద గౌరవించి వాళ్ళు అక్కడి నుండి ఒంటెద్దుతోనే ప్రయాణించి విజయవంతంగా వాళ్ళ గమ్యస్థలమైన సాలూరు చేరుకోవడంతో వారికి ఆ వాయిస్ ఇచ్చిన అమ్మాయి మీద, ఆ ధ్వని ప్రసరించిన అమ్మాయి మీద ప్రగాఢ విశ్వాసం పెరిగింది. ఈ క్రమేణా ఇంకొద్ది రోజులు గడిచిన తర్వాత అక్కడ ఒక గాజుల వ్యాపారి
వీధుల్లో తిరిగి గాజుల వ్యాపారం చేస్తుండగా ఒక కిటికీలో నుంచి ఒక శబ్దం, ఏ గాజుల అబ్బాయి ఇట్రా, నాకు గాజులు కావాలి అని 2 చేతులు బయటికి పెట్టి అమ్మాయి గాజులు అడిగితే ఆ గాజులైన అమ్మాయికి గాజులు వేయటం. డబ్బులు అడగ్గా మా తల్లిదండ్రులు పనికి వెళ్ళారు, నన్ను ఇంట్లో పెట్టి తాళం వేశారు, సాయంత్రం వస్తే వారిని అడిగి నీ డబ్బులు నీకు ఇప్పిస్తానని చెప్పడంతో అతను విశ్వాసం ఉంచి అక్కడి నుంచి వెళ్ళిపోయి తిరిగి సాయంత్రం వచ్చి అతను వ్యాపారం ముగించుకొని వచ్చి డబ్బుల కోసం వచ్చి చూడగా అక్కడ అమ్మాయి లేదు. ఆ ఇంట్లో ఉన్న వారిని అడిగితే వారు ఇతనిపై హాస్యంగా నవ్వుతూ, మాకు అమ్మాయిలే లేరు, కూతుళ్ళు లేరు, నువ్వు ఎవరిల్లు అనుకోని ఎవరింటికి వచ్చావో, నీళ్ళు కాదంటే కాదమ్మా, నేను నమ్మకంగా చెప్తున్నాను, ఈ ఇల్లే అని చెప్పడం. తర్వాత ఈ సంభాషణ జరుగుతుండగా మిద్దిపై నుంచి ఆ గాజులు కింద పడటం, మరొక వాయిస్ వినపడంతో వీళ్ళు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యి, అమ్మా ఏంటి ఈ అద్భుతం, నిజంగా ఇక్కడ ఈ గాజులైనా చెప్పింది విశ్వసించాలని అనుకుంటే తరుణంలో మళ్ళీ గతలాగే ఒక ఆకాశ మార్గాన ఒక ధ్వనించి, నేను మీ అల్లు వారి కుటుంబంలోకి చెందిన ఆడపిల్లనై ఇక్కడికి విచ్చేశాను, నేను ఇక్కడ మీ అందరికీ ఈ గ్రామాన్ని రక్షించడానికి, మేము మీ బాగోగులు చూసుకోవడానికి నా అక్క చెల్లెళ్లతో ఈ ప్రాంతంలో వెలయాలనుకుంటున్నాను అని చెప్పి అతనికి నన్ను విశ్వసించి నమ్మండి, నేను ఈ గ్రామాన్ని రక్షించడానికి వచ్చిన గ్రామ దేవతనని చెప్పడంతో వాళ్ళందరూ కూడా అమ్మకి నమస్కరించి తదుపరి గ్రామసభ నిర్వహించి పెద్దలకు అక్కడ అందరికీ పెద్దల సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశం జరుగుతుండగా మరలా ఆ అమ్మాయి ధ్వని వినిపించి, మీరు పడమర దిక్కుగా ఉన్న స్థలంలో నాకు ఆలయం కట్టించండి, నేను మీ అందరినీ రక్షించే గ్రామదేవతగా ఇక్కడ సేవలు అందిస్తాను అని చెప్పడంతో ఆనాటి నుండి నేటి వరకు ఈ ప్రజల గాఢ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. అక్కడి నుంచి అప్పటి నాడు చిన్న దేవాలయం ఈరోజు చాలా అభివృద్ధి చెందిన దేవాలయంలో ఒకటిగా వెలిసింది. అలాగే ఈ అమ్మవారిని ఈ ఏడాది మరింత విశేషంగా పూజలు జరుపుకోవడం, దాదాపు 20 లక్షల మంది ఈ ఉత్సవాలకు హాజరయ్యారంటే అమ్మవారు ఎంత ప్రసిద్ధి చెందిన అమ్మవారో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అలాగే మన కరోనా లాంటి విపత్తుల్లో కూడా అమ్మవారు ఇక్కడ ఈ గ్రామాన్ని సురక్షంగా రక్షించిందని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఈ నమ్మకం 10 రెట్టింతలు అయ్యేలా మళ్ళీ వచ్చే ఉత్సవాల్లో మరింత శోభ సంతరించుకునేలా ఆకాంక్షిద్దాం. అలాగే ఈ అమ్మవారు మనల్ని ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన ఏజే ప్రేక్షకులకి, ఏజే యాజమాన్యానికి అందరినీ కూడా రక్షిస్తుందని ప్రగాఢ విశ్వాసం. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.